హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనకి పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, అటువంటి వాటిని కొన్ని పడేస్తూ ఉంటాము, కొన్ని ఏమో పక్కన పెడుతూ ఉంటాం కదా. అటువంటి వాటన్నిటిని కూడా మళ్ళీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూద్దాం. మన ఇంట్లో ఇటువంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదా, ఇటువంటి వాటిని మళ్ళీ మనం తిరిగి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చూద్దాము. ఫస్ట్ ఈ బాక్స్ లోపల ఒక పేపర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్కి ఓపెన్స్ ఉన్నాయి కదా, వీటిని కట్ చేయకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవడం వల్ల బాక్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్లో మనకి నచ్చినవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆర్గనైజర్స్ని మనం బయట మార్కెట్లో కొనాలి అంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది కదా, అందుకని మన ఇంట్లో ఉండే వాటిని ఎలా రీయూజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ బాక్స్లో అయితే ఇలా మనకి నచ్చినవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే కొన్ని స్పైసెస్ని పెట్టి చూపిస్తున్నాను. మన ఇంట్లోకి ఇటువంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా సింపుల్గా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఓపెన్స్ అన్నీ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే నేను కిచెన్ క్లాత్స్ని అన్నీ కూడా పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో వేస్ట్ క్లాత్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కదా, మన నైటీస్ కానీ పిల్లల షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షార్ట్ అయితే చిరిగిపోయింది. ఇంకా అందుకని ఎవరికి కూడా డొనేట్ చేయలేం కదా, అందుకని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్స్ అన్నీ కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ క్లాత్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటాయి కదా, అందుకని వీటితో మనం టీవీ కానీ వర్క్ స్టేషన్ ఫ్రిడ్జ్ ఇటువంటివన్నీ కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్లాత్స్ అన్నీ కూడా ఈ బాక్స్లోనే పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి కావాల్సినప్పుడు సింపుల్గా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం కిచెన్ క్లాత్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వంట చేసేటప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు. అలాగే వంట చేసేసిన తర్వాత కూడా గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం అయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఈ క్లాత్స్ అన్నీ కూడా. మన ఇంట్లో కొన్ని యూజ్ చేయలేని సాక్స్లు అలాగే పాడైపోయిన సాక్స్లు ఉంటాయి. అలాగే ఒకటి కనిపించి ఒకటి కనిపించకుండా ఉండే సాక్స్లు ఉంటాయి కదా, అటువంటి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా పాడైపోయిన సాక్స్ని పాడైకుండా అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఉంచుకుంటే వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా హ్యాండ్స్కి వేసుకుంటే ఇది మనకి హ్యాండ్ గ్లౌస్ లాగా యూజ్ అవుతుంది. ఇలా నేను సాక్స్ని హ్యాండ్స్కి వేసుకుని విండోస్ని క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా విండోస్ కూడా చాలా త్వరగా క్లీన్ అవుతాయి. అలాగే ఎక్స్ట్రా క్లాత్స్ని కూడా యూజ్ చేయని అవసరం లేదు. క్లీన్ చేయడం అయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కొన్ని బాక్సెస్కి పైన ఉండే లిడ్ అయితే పాడైపోతుంది. ఇంకా బాక్సెస్ అయితే చూడడానికి ఇలా క్యూట్గా ఉంటాయి కదా, ఇటువంటి వాటిని పాడలేము, అందుకని పక్కన పెడుతూ ఉంటాయి కదా. ఇటువంటి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో ఉండే రిమోట్స్ని పెన్ డ్రైవర్స్ని ఇటువంటి బాక్స్లో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మనం వీటన్నిటిని కూడా టీవీ ప్లాట్ఫామ్ పైన పెడితే చూడడానికి చాలా మెస్సీగా అనిపిస్తుంది. కానీ ఇలా పెట్టడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా స్పేసియస్గాను అలాగే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇటువంటి ఆర్గనైజర్స్ అయితే మనకి మార్కెట్లో ఉంటాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి, అందుకని మన ఇంట్లో ఉండే వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే గరిటెలను స్పూన్లను డైరెక్ట్గా కబోర్డ్లో పెట్టేస్తే ఇలా మెస్సీగా కనిపిస్తుంది కదా, అందుకని ఇంకొక బాక్స్ ఉంది కదా, నా దగ్గర అయితే ఇటువంటి 2 బాక్సెస్ ఉన్నాయి. ఒక బాక్స్లో రిమోట్స్ పెట్టుకున్నాను, ఇంకొక బాక్స్లో ఇలా ఫోక్స్ని స్పూన్స్ని సిజర్స్ ఇటువంటివి అన్నీ కూడా పెట్టుకున్నాను. అలాగే ఇంకొక పెద్ద బాక్స్ కూడా ఉంది, దీనికి కూడా లిడ్ పాడైపోయింది, అందుకని ఈ బాక్స్లో వచ్చేసి ఇలా పెద్ద పెద్ద గరిటెలను పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇలా కొన్ని చేంజెస్తో మన ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకుని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లోకి ఇటువంటి బాక్సెస్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా, ఇలా హనీ బాటిల్స్ కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ బాటిల్స్ కానీ అవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము. వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బాటిల్స్కున్న లేబుల్ అంతా కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలా సింపుల్గా పెయింటింగ్ వేస్తున్నాను. ఈ బాక్సెస్ పైన మనకి నచ్చిన పెయింటింగ్ అయితే సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గానైనా బాగానే ఉంటుంది. ఈ బాక్సెస్ని ప్లెయిన్గా ఉంచుకుని గ్రాసరీస్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇప్పుడు మనీ ప్లాంట్ని పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను.
ఈ బాక్సెస్లోకి వాటర్ని ఫిల్ చేసుకుని తర్వాత ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను. మన ఇంట్లోనైనా కిచెన్లోనైనా ఎక్కడైనా సరే ప్లాంట్స్ని పెట్టిన తర్వాత ఉండే అందమే వేరు కదా అసలు. మన ఇంట్లోకి ఇటువంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిని కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో అడిగిన ఒక టిష్యూ పేపర్ని వేసుకుని దానిపైన ఇలా పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇటువంటివి అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఈ బాక్సెస్కి హోల్స్ పెట్టుకుని సింక్ దగ్గర పెట్టుకున్నామంటే వచ్చే స్క్రాప్ అంతా కూడా అందులోకి వేసుకోవచ్చు. అలాగే ఈ బాక్సెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. పిల్లలకి బాదాం మిల్క్ కొంటాం కదా, ఈ బాటిల్స్ అయితే ఇలా చాలా క్యూట్గా ఉంటాయి. అందుకని వీటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ బాటిల్స్కున్న పైన లేబుల్ని తీసేసుకుని ఇందులోకి కొన్ని గ్రాసరీస్ని ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను వంట చేసేటప్పుడు ఎక్కువ ఏమైతే వాడుతూ ఉంటానో అవన్నీ కూడా ఇందులోకి ఫిల్ చేసుకున్నాను. నేను వీటన్నిటిని కూడా గ్యాస్ స్టవ్కి వెనకాల ఇలా పెట్టుకుంటాను. నేను వంట చేసేటప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా ఇలా క్యూట్గా ఉండే చిన్న చిన్న బాటిల్లో ఫిల్ చేసుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఫైనల్గా చూసారు కదా ఇవాళ వీడియోనైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.